హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీకృష్ణ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీరు మన విలేజ్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ని చూస్తారు. ఎలా జరిగింది, ఎవరు గెలిచారు, ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయని ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రౌండ్ సరిగా లేదు. సో ఒక నీట్గా ఉన్న భూమిని చూసి అక్కడ మొత్తం క్లీన్ చేపిస్తున్నాము. చూడండి, శ్రీకాంత్ అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మన గ్రౌండ్ అంతా కొరబండితో మొత్తం సాఫ్ చేపిస్తున్నాము. మన టోర్నమెంట్కి అయితే ఇంకా 4 days టైం ఉంది. అయినా సరే 4 days ముందు నుండే వర్క్ చేయాలి, ఎందుకంటే మనకు కరెక్ట్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడే గ్రౌండ్ లెవెలింగ్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాము. చూడవచ్చు మీరు, అన్న వాళ్ళు గ్రౌండ్ లెవెలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మనం కూడా క్రికెట్ ఆడాక చాలా రోజులు అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చాము హై స్కూల్కి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చాలా రోజులు అయింది క్రికెట్ ఆడాక, అందుకే ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చేసాం. మేము ప్రాక్టీస్ అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాం. ది నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి మన టోర్నమెంట్ వీడియోలో డే 2. నిన్న గ్రౌండ్ క్లీనింగ్ అండ్ లెవెల్ చేసుడు అయితే అయిపోయింది. ఈరోజు మన గ్రౌండ్ లెంత్, ఆ పిచ్ లెంత్, బౌండరీస్ ఎంత దూరం ఉండాలి అంతా లెంత్ చూసుకొని లైన్స్ వేయడం అయితే జరుగుతుంది. కరెక్ట్ లెంత్ చూసుకొని అయితే బౌండరీ వద్ద లైన్స్ వేసేసాం. ఇప్పుడైతే మన డ్యూటీ వచ్చేసి ఆ బౌండరీ వద్ద జెండాలు పాతాలి. సో ఆ జెండాల కోసం మనకు కట్టెలు అవసరం కాబట్టి ఆ కట్టెల కోసం ఇక్కడ మన విలేజ్ దగ్గరలో ఉన్న నీలగిరి తోటకైతే వచ్చేసాం. మనకు సరిపోయాన్ని కట్టెలు తీసుకొని మళ్ళీ గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. గ్రౌండ్ క్లీన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేసేద్దాం. ఈవినింగ్ అయింది గాయస్, ప్రాక్టీస్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మన డ్యూటీ వచ్చేసి మనం కట్టెలు తెచ్చాం కదా, ఆ కట్టెలను ఇప్పుడు మనం బౌండరీ వద్ద అక్కడక్కడ పాతాలి. చూస్తున్నారు కదా, మనోళ్ళు జెండాలు తయారు చేస్తున్నారు. నైట్ టైం కూడా చాలా కష్టపడుతున్నారు. మనోళ్ళకు ఒక లైక్ వేసుకోండి. ద నెక్స్ట్ డే ఇది డే 3 అన్నమాట. పొద్దున్నే వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం మేము గ్రౌండ్లో. మన గ్రౌండ్ మొత్తం లెవెల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆడడానికి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన లాస్ట్ డ్యూటీ ఒక్కటే పిచ్ ఒకటి సెట్ చేయాలి. చూడండి గైస్, వినయన్ అయితే పిచ్ దగ్గర ఎంత కష్టపడుతున్నాడో. మనం గ్రౌండ్ మొత్తంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ పిచ్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే క్రికెట్ ఆటలో మెయిన్ థింగ్ వచ్చేసి పిచ్ అన్నమాట. అదే బాల్ లెంత్ ని మొత్తం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడైతే మన ఆర్గనైజర్స్కి డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే టీమ్ నేమ్స్, ప్లేయర్ నేమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. మహేష్ అన్న అయితే ఈ టీమ్ నేమ్స్, ప్లేయర్ నేమ్స్ మొత్తం రాసేసుకుంటున్నాడు. అండ్ అలాగే మన ఈ టోర్నమెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రాసేస్తున్నాడు. చూడొచ్చు మీరు, మహేష్ అన్న రాస్తే మేము చూస్తూ కూర్చున్నాం. అలాగే కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, గణేష్ అన్న క్రికెట్ ఆడడానికి అయితే హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. మనం కూడా ఒక టీం ఇచ్చేసాం. నేనే అన్నమాట కెప్టెన్ మా టీంలో. మా టీం నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ 11 అయితే పెట్టుకున్నాం. కార్తిక్ అయితే మన టీం మెంబర్స్ నేమ్స్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ రాస్తున్నాడు. ఇప్పుడు మనం మ్యాచెస్ షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి అయితే డ్రా తీస్తున్నాం, ఎవరితో ఎవరెవరు ఆడాలి అని.
చెప్పు ఏదోటి రావట్లేదే. మరి కాసేపట్లో బద్దిపడగా ప్రీమియర్ లీగ్ కి డ్రా తీయబోతున్నాం. వేచి చూడండి ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు. ఇప్పుడే మొదలు పెడుతున్నాం. డ్రా తీయడం జరుగుతుంది. మన ప్రేక్షకులు అందరూ వస్తారు. ఒకటే పేరు రాస్తాము, రెండు తీస్తారా ఒక మ్యాచ్. ఇప్పుడు డ్రా తీయడానికైతే మన చిట్టీలు రాస్తున్నారు టీమ్ నేమ్స్ అయితే. చూడండి మన టీం నేమ్ ఫ్రెండ్స్ 11. కాబట్టి కొన్ని రూల్స్ రాసినాం. మీకేమైనా రూల్స్ ఇంకా ఏమైనా అనిపిస్తే చెప్పండి, అవి కూడా రాద్దాం. ఇవి చదువుకుందాం. ఈ రూల్ ఎవరు అతిక్రమించిన టీం మాత్రం క్రాస్ చేయబడుతుంది, ముందుగానే చెప్తున్నాం, సరేనా? ఈ రూల్స్ ఎవరు అతిక్రమించిన టీం మాత్రం క్రాస్ చేయబడుతుంది. ఫస్ట్ మన క్రికెట్ టోర్నమెంట్కి ప్రైజ్ మనీ స్పాన్సర్ వచ్చేసి నాయని నరోత్తమ్ రెడ్డి అన్నగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్. మనం అడగంగానే ఆయన మనకు స్పాన్సర్షిప్ చేస్తాడు. మనకు గ్రౌండ్ క్లీనింగ్ కానీ మొత్తం ఆయనే చేసాడు. మనకు సర్పంచ్ గారు టెంట్ ఇప్పించారు. సర్పంచ్ అడగంగానే టెంట్ ఇప్పించాడు. వాటర్ కూడా ట్యాంకర్ ఇప్పిస్తానన్నాడు. ఇంకో విషయం, బాల్స్ వికెట్స్ ఉండి మధ్యకుంట సంజీవ్ అన్న, మన మధ్యకుంట సాయి ఆయన ఇప్పిస్తాడు. ఈ రూల్స్ అందరికి వర్తిస్తాయి. అందరికి ఒకటే రూల్స్, నాకైనా నీకైనా. ఈ రూల్స్ ఎవరు పాటించకుండా డైరెక్ట్ టీం క్రాస్ అయితే ఏది ఒక టీంలోనే ఆడిన వ్యక్తి మరొక టీంలో ఆడరాదు. అలా ఆడిన ఒక టీంని క్రాస్ చేయడం జరుగుతుంది. ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం. ఏ టీం మెంబర్ ఎంపైర్ మీదకి దూషించిన, తిట్టిన ఆ మ్యాచ్ మరియు టోర్నమెంట్ నుంచి తొలగించడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్ మొదలయ్యే సమయానికి 30 నిమిషాల ముందే గ్రౌండ్లో హాజరు కాగలరు టీంతో. లేని ఏడలో ఉన్న టీంని విజేతగా నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్కి రెగ్యులర్గా 10 ఓవర్లు ఉంటాయి. బౌలింగ్ వేస్తే ఆ బౌలర్ వేసిన ఓవర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టీం కెప్టెన్ మాత్రమే ఎంపైర్ మరియు ఆర్గనైజర్స్తో మాట్లాడవాలను. మిగతా ప్లేయర్స్ ఎలాంటి గొడవలు చేసినా ఆ మ్యాచ్ని తొలగించడం జరుగుతుంది. ఆర్గనైజర్స్, ఎంపైర్స్, క్యాప్టెన్స్. అన్న 11 టీంలు అయినాయి. లాస్ట్ ఏదైతే మిగులుతుందో అది బయలుపడ్డాడు, సరేనా? దీనికి రెండుది ముద్ద పెట్టి మళ్ళీ నెక్స్ట్ నువ్వు రెండు. ఫ్రెండ్స్ 11 వంశీ పేరు చెప్పు. 11 BSPL కుమార్ ఫ్రెండ్స్ 11 వర్సెస్ BSPL 11. ఈ డ్రాలో ఫస్ట్ చిట్టీలో టీం నేమ్ అయితే మాదే వచ్చేసింది. ఫ్రెండ్స్ 11 టీం వర్సెస్ BSPL టీం. మోస్ట్ ఎలిజిబుల్ గల్లీ దోస్త్ వర్సెస్ మహేష్. క్లాస్మేట్ కదా
మరి మీరు అందరు లేరు, మీరు చూసుకోండి కదా. తర్వాత వచ్చి వరతాడు నేను ఇంకో మీరైతే కావచ్చురా. నంబర్ 3 పేరు చెప్పండి. సీనన్న వాళ్ళ టీం అయితే భయపడ్డది. చూడండి సీనన్న సంతోషం వాళ్ళ టీం బయలో పడ్డందుకు. అయిపోయింది మన డ్రా తీసుడు అయితే అయిపోయింది. 5 మ్యాచెస్ ఉంటాయి 10 టీమ్స్కి. అలాగే 11th టీం అయితే బయలో పడ్డట్టు. ఈ డ్రాతో మన టోర్నమెంట్ మ్యాచెస్ షెడ్యూల్ అయితే ఫిక్స్ అయిపోయింది. రేపటి నుంచి ఇక మ్యాచ్లు అయితే ఆడడం స్టార్ట్ చేసేద్దాం. మనది ఇంకా గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అక్కడ పిచ్ ఇంకా సెట్ చేయలేదు. అలాగే వికెట్స్ ఆ లెంత్ మొత్తం సెట్ చేయాలి. పిచ్ సెట్ చేసే ముందైతే ఒకటి నార్మల్ మ్యాచ్ అయితే ఆడాము. చలో ఇక మనం పిచ్ అయితే సెట్ చేసే టైం అయితే వచ్చేసింది. కొంచెం వాటర్ చల్లుతున్నాం, ఎందుకంటే అక్కడ కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి. మీరు చూడొచ్చు శ్రీకాంత్ అన్న అయితే వాటర్ చల్లుతున్నాడు. మన గ్రౌండ్ కోసం చాలా కష్టపడుతున్నాడు అన్నయ్య కూడా. అన్న కొంచెం చల్లి ఆ పని నాకప్ప అయిపోయిండు. నేను కూడా చల్లుతున్నాను అటు సైడు. పిచ్ అంతా సెట్ చేసేద్దాం ఈరోజు నైట్ వరకు, ఎందుకంటే మనం మ్యాచ్ రేపే కాబట్టి ఇవాళ నైట్ వరకు మొత్తం సెట్ అవ్వాలి. మేమైతే ఇప్పుడు మా పిచ్ మీద అయితే నీళ్లు కొడుతున్నాం ఫ్రెండ్స్. వాళ్ళకు పని చేతగా ఏం కాదు, మంచిగా కూర్చుంటారు. కాదు కాదు వాడు ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నానే వెళ్తున్నాడు. చెప్పు ఏం చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము క్రికెట్ ఆడడానికి వచ్చినాం, కానీ వీళ్ళు నాతో నీళ్లు కల్పిస్తారు ఫ్రెండ్స్. ఏం చేయాలి? మాకు సల్లి చేతులు ఎన్నో రోజులు పెట్టి ఒక్క మగ్గు నీళ్ళు ముట్టుకున్నా ఈ అద్భుత పెద్ద చేయమంటే బ్లాగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్. నువ్వు ఒక పని చేయి, నువ్వు దెంగి అయితే ఇగో ఇదంతా నేనే వెళ్ళినా చెప్పులు ఫ్రెండ్స్. ఇగో నా చెప్పులే ఫ్రెండ్స్, అవి నా చెప్పులు వేసుకొని మొత్తం నాశనం చేస్తాను గ్రౌండ్ మొత్తం. చెప్పులన్నీ సగం నాశనం అయింది. 20 రోజులు నడిచే చెప్పులు. నీ కష్టం పగవాడికి కూడా రావద్ది. సో ఇది కాదు సంగతి. రేపటి టోర్నమెంట్కు పిచ్ రెడీ చేసుకుంటున్నాం. ఈ క్రికెట్ ఏమో ఫ్రెండ్స్, నా కొత్త ఫోన్ మొత్తం పలిగిపోయింది. డిస్ప్లే ఇప్పుడు 1200 రూపాయలు అయితేనే బాల్ లాకి డిస్ప్లే పలిగిపోయింది ఫ్రెండ్స్. శ్రీకాంత్ కారకుడు దిస్ బాయ్ దీని కారకుడు. అట్లా అని చెప్పి ఎంత స్పీడ్ ఎత్తాడో అనుకోకూరి. డొల్లనే అది ఎట్లా అట్లా తాగింది. అట్లా ఎంతో ఫీల్ అవుతారు వాళ్ళు. అబ్బా అది The next day.
ఈరోజు మన టోర్నమెంట్ వీడియోలో డే 4 అంటే మన టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే రోజు. ఫటాఫట్ నేనైతే వికెట్లు తెచ్చేసాను. అయితే నైట్ వేరే దగ్గర పెట్టాము. ఇప్పుడైతే అక్కడ సెట్ చేయడానికి వికెట్లు అయితే తెచ్చి పెట్టేశాము. మన వాళ్ళు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ వినయ్ అన్న చూడండి, చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు. అన్న కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళదే ఉంది. మన సౌండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి, బాక్సులు, మైకులు అవన్నీ కూడా చూడొచ్చు. టెంట్ కూడా వేసేసాం మన గ్రౌండ్లో. ఎందుకంటే నైట్ టైం చలి ఎంత పెడుతుందో మార్నింగ్ టైం కూడా ఎండ అంతే కొడుతుంది. ఇక్కడ టెంట్ దగ్గర అన్న వాళ్ళు డిస్కషన్ ఎలా చేస్తున్నారో చూడండి. వాళ్ళ టీం బైలో పడ్డది అయినా కూడా ఎలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నారో చూడండి. ఈరోజు మన టోర్నమెంట్ ఫస్ట్ డేలో ఒక స్పెషల్ పర్సన్ అపియరెన్స్ అయితే ఉంది. ఇతనే ఆ అన్న. ఈ అన్న నేమ్ వచ్చేసి మహేష్ సాగర్. ఈ అన్న డియర్ అబ్రాడ్ అనే స్టడీ అబ్రాడ్ వీసా కన్సల్టెన్సీకి ఫౌండర్ అండ్ CEO అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇన్స్టాగ్రామ్లో ఇమిగ్రెంట్ లెన్స్ అని ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. మన టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి NAX11 వర్సెస్ AAA టీం. అన్ననైతే టాస్ వేస్తున్నాడు. గ్రౌండ్లోకి సౌండ్ బాక్సులు కూడా వచ్చేసాయి. మన శివన్న ప్రవీణ్ గారు దించేస్తున్నారు. ఇక్కడ వీళ్ళే అన్నమాట DJ సౌండ్ ఆపరేటర్స్. చూడు నాని, ఆఫర్ వచ్చినట్టుంది మా ఫ్లాష్ మ్యాన్. ఫస్ట్ మ్యాచ్కి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్లేయర్స్ అందరూ వచ్చేసారు. ఫీల్డర్స్ డిస్కస్ చేస్తున్నారు ఫీల్డ్ ప్లేస్మెంట్స్కి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం ఆడబోయే క్రికెట్ పిచ్. బాల్ కూడా మంచిగా బౌన్స్ అవుతుంది ఈ పిచ్ మీద. టెస్ట్ చేసాం ఆల్రెడీ. మనం మన టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్కి అయితే మన SI సార్ని అయితే ఇన్వైట్ చేసాం. ఇప్పుడే వచ్చారు సార్ వాళ్ళు కూడా. మన SI సార్ని కూడా ఒక 2 బాల్స్ ఆడమని బ్యాట్ అయితే ఇచ్చాం. సార్ అయితే మంచి షాట్స్ ఆడాడు. మనలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రొఫెషన్స్ కోసం మన ఇష్టమైన స్పోర్ట్ని అయితే వదులుకొని ఉంటాం. కామెంట్ అయితే చేయండి నిజమో కాదో. మన మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫీల్డింగ్ టీం, ఫీల్డర్స్ అందరూ గ్రౌండ్లోకి వెళ్ళారు. అలాగే బ్యాటింగ్ టీం కూడా బ్యాటర్స్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు చూడడానికి. చూడండి, మన గ్యాంగ్ కూడా ఇక్కడే ఉంది. చిన్నపిల్లలు కూడా వచ్చారు మన మ్యాచ్లు చూడడానికి. ఇక్కడ కామెంటరీ వద్ద, స్కోర్ వద్ద కూడా మన వాళ్ళే ఉన్నారు. స్కోర్ ఏమని మళ్ళీ నాకే అప్పచెప్పారు డ్యూటీ. అందుకే నేను మ్యాచ్ వీడియో అయితే తీయలేకపోయాను. బ్యాటింగ్ టీంకి అయితే 2 వికెట్స్ పోయాయి. మన శ్రీకాంత్ అయితే స్ట్రైక్లోకి వెళ్తున్నాడు.
మ్యాచ్ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే స్కోర్ నేనే వేస్తున్నాను కాబట్టి. ఈ వీడియోలో ఓన్లీ టోర్నమెంట్ ఫస్ట్ డే కవర్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, సెకండ్ మ్యాచ్ కూడా అవుతుంది. వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే స్కోర్ నేనే వేస్తున్నాను కాబట్టి. మిగతా మ్యాచెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇది గైస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్.